ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గజ్జికాయలండి. అవి కొబ్బరి లౌజ్ స్టఫింగ్తో వస్తాయి. చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. ఎలా చేసేలా చూసేద్దామా మరి. ముందుగా ఇక్కడ నేనైతే కొబ్బరిని తురుముకుని తీసుకున్నానండి. ఇది ఎంత ఉందా అని మెజర్ చేస్తే 1 కప్పు కొబ్బరి తురుము అయితే వచ్చేసింది. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను. దానిపైన మనం తీసుకున్న 1 కప్పు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసి అందులోని 1 అరకప్పు బెల్లం వేసుకుంటున్నానండి. కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక 1-2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. ఒకసారి కలుపుకుని అందులోని 1 అర స్పూను యాలకుల పొడి వేసుకున్నానండి. యాలకుల పొడి వేసుకుని కలుపుకుంటుంటే మన బెల్లం అంతా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కనుక ఇలా ఉంది. చూసారా, బెల్లం అయితే బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకుని మరొక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, మన బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. మనం చేతితో పట్టుకుంటే కనుక ఉండ ఫామ్ అయిపోవాలి. అలా వస్తే కనుక మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే. చాలా ఈజీగా అయిపోతుందండి మన కొబ్బరి ఉండలు అయితేని. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ పళ్ళెం కానీ తీసుకుని అందులో 1 కప్పు మైదా వేసుకుంటున్నానండి. అందులోని 1 స్పూన్ ఉప్మానొక వేసుకుంటున్నానండి. అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుని మనం 1 స్పూను నూనె అయితే వేడి చేసుకుందామండి. తక్కువ నూనె, 1 స్పూన్ నూనె వేడి చేసుకుని ఆ నూనెని ఈ పిండిలో వేసుకుని ఒకసారి కలుపుకుందాం. చేయి కాలుతుంది కాబట్టి స్లోగా కలుపుకోండి పిండి వేసుకుని. సో ఇలా మిక్స్ చేసుకుని మనం ఇలా చేతితో పట్టుకుని ఇలా గట్టిగా అదిమి పెడితే అది ఉండ ఫామ్ అవ్వాలి. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మన చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు ఒక్కసారి, కానీ కొద్దిగా వేసుకుని మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీ వరకు కలుపుకుంటూ ఉందామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా. చూడండి, మన చపాతీ పిండి కంటే కొద్దిగా స్మూత్ కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి నేను చూపించినట్టు. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాల పాటు నాననిద్దాం. మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు నానితే సరిపోతుందండి. 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా, ఇప్పుడు మనం మరొకసారి కలుపుకుందాము. ఇలా కలపడం వల్ల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇలా బాగా మసాజ్ చేసినట్టు కలిపేసుకుని మనం చిన్న ఉండలుగా అయితే చేసేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, ఇలా ఉండల కింద చేసేసుకుని అయ్యో ఇన్నే ఉండలైనవి ఏంటి అని అనుకోవద్దు. మనం వీటితో ఒక 13 దాకా నాకైతే గజ్జికాయలు వచ్చినాయండి. మనం చపాతీ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో మైదా వేసుకుని చపాతీని ఎలా ఒత్తుకుంటామో అలాగే ఒత్తేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మన చపాతీ అయితే పలచగా ఉండాలి, ఎందుకంటే పైన లేయరు క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం పలచగానే చేసుకోవచ్చు. మనకి ఏ రౌండ్ షేపే రావాలని రూల్ ఏం లేదండి, ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను మన గజ్జికాయల మోల్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. గజ్జికాయల మోల్డ్ తీసుకుని అందులో కొద్దిగా మైదా వేసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని అందులో వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుని ఎడ్జెస్ని మాత్రం ఇలా వాటర్తోని నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఎడ్జెస్ని మాత్రము అలా వాటర్తో తడపడం వల్ల మన గజ్జికాయ అయితే షేప్ అంటూ పాడవకుండా లోపల మిశ్రమం బయటకు రాకుండా ఉంటుందండి. పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఎడ్జెస్ని కట్ చేసుకుందాం. అటు ఇటు కూడా కట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గజ్జికాయ షేప్ అయితే వచ్చేస్తుందండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఒక 15 రోజులు నిల్వ ఉంటాయండి. క్రిస్పీగా కూడా ఉంటాయి, కరకరలాడుతూని. ఇదే విధంగా మరొక చపాతీ చేసుకుని మన కజ్జికాయలు దాంట్లో వేసుకుని అందులోనే కొబ్బరి స్టఫింగ్ పెట్టుకున్నానండి. ఎడ్జెస్లో వాటర్ అప్లై చేసేద్దాము. లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా అప్లై చేసేసి మనం ఒకసారి క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉండే పిండినంతా కూడా తీసేసి చూస్తే మన గజ్జికాయ అయితే రెడీ అయిపోయిందండి. అటు ఇటు కూడా ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసుకుందాము.
చూడండి పర్ఫెక్ట్ షేప్లో తక్కువ టైంలోనే మన గజ్జికాయలు అయితే అయిపోతాయి. ఇదే విధంగా నాకు మొత్తం 13 గజ్జికాయలు అయినాయండి మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి. చూసారా చక్కగా వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అని చెప్పేసి చిన్న పిండి ముద్ద అయితే వేసి చూశాను, బాగా హీట్ అయింది. ఇప్పుడు ఆ పిండి ముద్దను తీసేస్తున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గజ్జికాయలను అయితే అందులో వేసేస్తున్నాను. బాగా ఓవర్లోడ్ అయితే చేయొద్దు. ఇంకొక గజ్జికాయ పట్టి స్పేస్ ఉంది అన్నంత స్పేస్ ఉంచితే మన గజ్జికాయలు అనేవి చాలా నీట్గా వస్తాయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే ఈ టిప్ కంపల్సరీ పాటించండి. ఒక నిమిషం ఆగిన తర్వాత మనం టర్న్ చేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతాయి. ఇవి సంక్రాంతి పండుగకే కాదు, మనం ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసుకున్నామంటే 15 రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి 8 కంటైనర్లో పెట్టుకుంటే. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటా మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుందండి. చూడండి 2 వైపులా కూడా గోల్డెన్ కలర్లో చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదే విధంగా మన దగ్గర ఉన్న మిగతా గజ్జికాయలు కూడా ఫ్రై చేసేసుకుందాం అండి. చాలా క్రిస్పీగా వచ్చినాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పైన లేయరు కరకరలాడుతూ మధ్యలో మెత్తగా ఉందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.